ఏ ముహూర్తాన మంత్రివర్గ విస్తరణ చేపట్టారో గానీ కన్నడ కాంగ్రెస్ రగిలిపోతోంది. ఈ కేబినెట్ విస్తరణ డీకే సర్కార్కి రాజకీయ సవాల్గా మారింది. అనేక జిల్లాల్లో నిరసనలు, రాజీనామాల బెదిరింపులు పెరుగుతున్నాయి. అసంతృప్త ఎమ్మెల్యేలు తమ బాధని పార్టీ హైకమాండ్కి చెప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. కానీ డీకే శివకుమార్ మాత్రం రాజీనామాలపై చాలా కఠినంగా ఉంటున్నారని చెప్తున్నారు. ఎవరైనా రిజైన్ చేస్తే వెంటనే ఆమోదముద్ర పడుతుందని రివర్స్ వార్నింగ్ ఇస్తున్నారు. కర్ణాటక కేబినెట్ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. మంత్రి పదవులు ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలు రాజీనామాలు, నిరసనలు, బంద్ పిలుపులు, పార్టీ ఫిరాయింపు హెచ్చరికలతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపారు. రాయచూర్ రూరల్ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్ రాజీనామాస్త్రం సంధించారు. కర్ణాటక మహర్షి వాల్మీకి ఎస్టీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి కూడా రిజైన్ చేశారు. ఇండి ఎమ్మెల్యే యశవంతరాయ్ గౌడ మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టీబీ జయచంద్ర ప్రోటెం స్పీకర్ పదవిని తిరస్కరించగా, సాగర్ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ తన రాజీనామా లేఖను సిద్ధంగా ఉంచుకున్నట్టు తెలిపారు. సీనియర్ ఎమ్మెల్యే గుబ్బి శ్రీనివాస్ కూడా కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. మంత్రి పదవి లేదా ప్రభుత్వ పదవిని ఆశించిన తొలిసారి ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ కూడా తనకు అవకాశం రాకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ఎన్ సుబ్బారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు నిరసనగా ఉదయం నుంచి సాయంత్రం వరకు బంద్కు పిలుపునిచ్చారు. కొప్పల్ జిల్లాలో ఎమ్మెల్యే రాఘవేంద్ర హితాల్కు మంత్రి పదవి దక్కకపోవడంతో పార్టీ పదవుల్లో ఉన్న కొందరు రాజీనామాలు చేశారు. సీనియర్ ఎమ్మెల్యే గుబ్బి శ్రీనివాస్ తనకు మంత్రి పదవి రాకపోవడంపై ఇంకా అసంతృప్తిగానే ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం కృష్ణప్ప, ఆయన కుమారుడు ఎమ్మెల్యే ప్రియకృష్ణ కేబినెట్ లో లేకపోవడాన్ని నిరసిస్తూ వారి మద్దతుదారులు బెంగళూరులోని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. మంత్రి పదవులు దక్కకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కగా 20 మందికి పైగా అసంతృప్త ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్, జూనియర్ శాసనసభ్యుల ప్రతినిధి బృందం త్వరలోనే కాంగ్రెస్ హైకమాండ్ ను కలిసి తమ బాధలను విన్నవించుకొని తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం ఉంది. అటు అనేక జిల్లాల్లో రాజకీయ వేడి పెరుగుతుండటంతో అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడింది పార్టీ నాయకత్వం. అయితే పెరుగుతున్న అసంతృప్తిపై స్పందించిన సీఎం డీకే శివకుమార్ కఠినంగా వ్యవహరిస్తూ రాజీనామా చేయాలనుకునే శాసనసభ్యులు అలా చేయడానికి స్వేచ్ఛ ఉందని, వారి రాజీనామాలను వెంటనే ఆమోదిస్తామని స్పష్టం చేశారు.